హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 3 మాది రెసార్ట్లో అండ్ లాస్ట్ డే ఇన్ రెసార్ట్ యాజ్ వెల్. అండ్ మేము ఈరోజు చెక్అవుట్ చేస్తున్నాము. అందుకే మొత్తం రూమ్ అంతా ఖాళీ చేసేసి ప్యాక్ చేసేసి కార్లో లగేజ్ ఎక్కిచ్చేసాము. లగేజ్ అంటే చిన్న సూట్ కేస్, ఒక బ్యాక్ ప్యాక్ అంతే. అది చిన్న బ్యాక్ ప్యాక్. బయటకు వెళ్తే వాటర్ బాటిల్ అలాంటివి పెట్టుకోనికి, ఫోను అలాంటివి పెట్టుకోనికి, వాటర్ అలాంటి చిన్న బ్యాక్ ప్యాక్ అనమాట. అది నాది. సో కౌశిక్ లేడని చూడకండి, తను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాడు. శాండ్విచ్ తింటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి బ్రేక్ఫాస్ట్లో శాండ్విచ్ తింటున్నారు. సో అలా నేను తింటలేను అని అనుకోకండి, నేను వెజిటేరియన్. సో అది వెజిటేరియన్ శాండ్విచ్ కాదు, సో నాన్ వెజ్ శాండ్విచ్ అనమాట. అందుకే నేను వెళ్ళలేదు. అందుకే కౌశిక్ నాకు బ్రేక్ఫాస్ట్లో నా ఫేవరెట్ మ్యాగీ చేసి ఇచ్చేసి వెళ్ళాడు. నువ్వు తింటుండు, నేను వెళ్ళి తినేసి చెక్అవుట్ చేసి వస్తాను అని. అంతలోపల నేను బ్లాగ్ కూడా చేస్తున్నాను, మీ అందరికీ అప్డేట్స్ ఇస్తున్నాను. అండ్ ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఈరోజు చెక్అవుట్ చేసేస్తాము. దాని తర్వాత ఇంటికి వెళ్ళే ముందు మేము ఇంకా వేరే ప్లేసెస్ కూడా వెళ్తాము. లైక్ ఒక డ్యామ్ ఉందంట అండ్ ఒక చిన్న టౌన్ ఉందంట. ఏన్షియంట్ టౌన్ అని వచ్చాయంట దాన్ని. సో ఏన్షియంట్ టౌన్ అని చెప్పారు నాకు. నేనైతే ఏన్షియంట్ టౌన్ అంటే బ్రిటిష్ కాలం నుంచి ఉన్న ఇల్లులు అలాంటివి ఏమైనా కనిపిస్తాయని నేను అనుకుంటున్నా. సో ఉంటుందని హోప్ చేద్దాము అలానే అని. ఇఫ్ నాట్ ఏం చేయలేను. డ్యామ్ తర్వాత ఆ టౌన్ తర్వాత ఒక చిన్న వాక్ కూడా అన్నారు. సో ఆ వాక్ చేసి ఇవన్నీ చేసి లంచ్ చేసి ఇంటికి వెళ్తాం అనుకుంటే. ఇదంతా అయ్యేంతవరకు ఏ టైం అవుతుందో తెలియదు. సో అలా. సో మాతో పాటు మీరు కూడా ఉండి, మాతో పాటు మీరు కూడా తిరగండి, అన్ని ప్లేసెస్ చూడండి, ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్, స్టే ట్యూన్, అప్డేట్స్ ఇస్తాను. ఓ ఫైనల్లీ కౌశిక్ ఈజీ తను బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాడు. నేను మీతో మాట్లాడుతూ నా బ్రేక్ఫాస్ట్ మాత్రం కంప్లీట్ చేయలేదు. నేను కూడా చేస్తాను వెళ్ళి, లేకపోతే తను వదిలేసి వెళ్ళిపోతాడు. నేను టాటా బాయ్ అని చెక్అవుట్ చేసి స్టార్ట్ అయిపోయాం మా డెస్టినేషన్కి. ఫస్ట్ డ్యామ్ సైడ్ వెళ్తున్నామంట. అదేదో పేరుంది, నాకు నోట్ తిరుగుతలేదు. సో డ్యామ్ పేరు కింద డిస్క్రిప్షన్లో రాస్తా, చూడండి. ఇందాక చెప్పాను కదా మేము స్టార్ట్ అయ్యాము, ఒక డ్యామ్కి వెళ్తున్నాం. నాకు నోట్ తిరగట్లేదని దాన్ని ప్రొనౌన్సియేషన్ నేను గూగుల్లో కొట్టి తెలుసుకున్నాను. ట్రెవెలెన్ అంటారంట. ట్రెవెలెన్ డ్యామ్, ఆ ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము నెక్స్ట్ ఏంటి అనేది, ఆ డ్యామ్ ఎలా ఉంటుంది అనేది. సో ఫైనల్లీ డ్యామ్ దగ్గరకు వచ్చేసాం గాయ్స్. పార్కింగ్ చేసి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వీళ్ళందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు. ఐస్ క్రీమ్ తింటున్నారు. ఐస్ క్రీమ్ తెచ్చుకొని నీకు కావాలా అని నన్ను అడుగుతున్నారు. తను తినుకుంటా. బాగుంది. సో నేను తింటావా అని చెప్పి నన్ను నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. బాగుంది కదా, లోకి బటర్ స్కాచ్ లెక్క ఉంది. బటర్ స్కాచ్ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. సో ఫైనల్లీ మనము డ్యామ్ దగ్గరికి వచ్చేసాం. డ్యామ్ వాక్ ఇక్కడ అంతా దాని ఇన్ఫర్మేషన్ రాసింది. హాయ్ ఆన్లైన్. సో ఇది డ్యామ్. బట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళకి ఆ వాటర్ ఆన్లో ఉండేనంట, లైక్ వాటర్ ఫ్లో అవుతుండేనంట. బట్ నాకైతే ఇప్పుడు ఏం కనిపించట్లేదు. సో నాకు తెలిసి నాకు వాటర్ ఫ్లో అవుతున్నట్టయితే కనిపించట్లేదు. లైక్ వాళ్ళు ఆన్ చేయలేదు. అందరూ అక్కడ నిలబడి డ్యామ్ చూస్తున్నారు. లేదు, ఏదో సౌండ్ వస్తుంది అయితే నాకు కానీ చాలా తక్కువ. అసలు దీనికి మొత్తం పైనుంచి వస్తుందేమో కదా, నాకైతే ఐడియా లేదు. చల్లగా గాలి వస్తుంది, చలి పెడుతుంది. నేను ఊగుతున్నా, నాకు తెలుసు.
ప్రియా గుడ్ ఛాన్స్ అంట దూకేమంటుంది దూకేనా వాక్ అంట గాయస్, ఇదే వాక్ అనుకుంటా వీళ్ళు చెప్పింది నాకు. డెడ్ మ్యాన్స్ లుక్ అవుట్ అంట. డెడ్ మ్యాన్స్ లుక్ అవుట్ అంట. అటు సైడా? అటు సైడ్ మనం స్టార్టింగ్లో వచ్చేటప్పుడు వాక్ అండ్ బోర్డ్ చూసాం చూడు. మంచి డ్రెస్ వేసుకున్నారు. కొన్నిసార్లకి జాకెట్లు వేసుకొని తిరగాల్సి వస్తుంది. పుట్టి జాకెట్లు కొనుక్కుంటే అయిపోయేదేమో అసలు. టాప్స్ ఎందుకు, డ్రెస్సులు ఎందుకు ఇక్కడ. సో ఇలా వాక్ చేస్తూ అక్కడి వరకు వెళ్ళాలంటాడు. ఎక్కడి వరకు నాకు కూడా తెలియదు, పెట్టి వెళ్ళాలి. ఎక్కడి వరకు వెళ్ళాలి. రైట్, లెఫ్ట్, లెఫ్ట్, రైట్, ముందుకు, వెనుకకు, పైకు, కిందకు, లెట్స్ గో 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 గో. ఎంటర్టైన్మెంట్ గాయస్, ఎంటర్టైన్మెంట్. మీకు ఎంటర్టైన్మెంట్, నాకు ఎంటర్టైన్మెంట్. సో ఇట్లా వాక్ చేస్తా. అక్కడ ఏముంది, ఏదో సౌత్ ఉంది కదా, బోర్డు ఉంటుంది. పార్కింగ్ అక్కడ చేసాము. అట్లా అన్న రౌండ్ తిరిగి ఎక్స్ట్రా కొన్ని స్టెప్స్ తిరగచ్చాము అనమాట. డెడ్ మ్యాన్స్ హాల్లో లుక్ అవుట్ అంట. 30 minutes అంట. అందరూ ఆలోచిస్తున్నారు వెళ్దాం వద్దా 30 minutes అని. సో ఏం డిసైడ్ చేస్తారో చూద్దాం. గాయ్స్, ఆ లుక్అవుట్ పాయింట్ 30 minutes ఉందని వద్దని చెప్పి అందరు డిసైడ్ అయ్యి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఎక్కడికి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు, డిసైడ్ అవుతున్నారంట. సో నెక్స్ట్ ఏం డెస్టినేషన్ తెలీదు. సో చూద్దాం ఏం డిసైడ్ అవుతారు. గాయ్స్, ప్లాన్ చేంజ్ అయిపోయింది. అందరం ఇక్కడ 30 minutes వాక్ చేయలేక ఇక్కడ ఇంకోటి ఏదో రోజ్ బ్రిడ్జ్ అనేది ఉంటుందంట, రోజ్ విలేజ్. సో అందరు వెళ్ళిపోతున్నారు. రోజ్ విలేజ్ బ్రిడ్జ్ అంట, అక్కడికి వెళ్తున్నాము. సో మనం కూడా అక్కడికి వెళ్దాము. ఇక్కడ రోడ్ చాలా పెద్దగా ఉంది. రోజ్ విలేజ్కి వెళ్తామన్నాం కదా. సో అక్కడికి వెళ్ళడానికి టైం లేదని చెప్పి ఇక్కడే లోకల్లో ఒక పార్క్ ఉంది. సో ఆ పార్క్కి వెళ్తున్నాము. ఇక్కడ వేరే ప్లేస్కి వెళ్ళలే కదా, అంత లోపల ఇక్కడ సిటీ పార్క్ అని వచ్చాము. సో సిటీ పార్క్ అంటే నార్మల్ పార్క్ ఎలా ఉంటుందని చెప్పి చూడడానికి అని వచ్చాము. సిటీ పార్క్ అక్కడ మా ఫ్రెండ్స్ ఇది చెస్ ఆడుతున్నారంట. చూద్దాం అలా చెస్, లైక్ రియల్ పెద్ద చెస్ అనమాట. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు అని అనుకున్నాము. కొంచెం దగ్గరికి వెళ్ళి కౌశిక్ చూసేసరికి వీళ్ళు చెస్ ఆడుతున్నారు ఇక్కడ అని అన్నాడు. సో మనం కూడా వెళ్ళి చూద్దాము వాళ్ళు చెస్ ఎలా ఆడుతున్నారు. చూడండి గాయస్, ఇంత పెద్ద చెస్ బోర్డ్ లైక్ ఇట్లా చేసిండ్రు. ఇందులోనే అవి జరుపుకుంటా మనం కూడా జరగాలి చెస్ ఆడుతూ. సో నైస్. సో ఇప్పుడు మా ఫ్రెండ్ తినదన్నమాట ఛాన్స్. సో తను చూస్తున్నాడు ఏం జరపాలి, అంజీని ఎలా ఓడించాలి అని చెప్పి చూస్తున్నాడు. ఫైనల్లీ డిసైడ్ అయ్యిండు హార్స్ జరపాలని. మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు. వద్దనుకున్నాడు. అయ్యో వద్దనుకోలేదు, మర్చిపోయి వైట్ జరుపుతున్నాడు, తనది బ్లాక్. సో ఇలా ఆడతారనమాట. అలా చిన్నపిల్లలకి ట్రైన్ ఉంది. ఇలా గార్డెన్, ఐ మీన్ పార్క్లో ఇంకా ఆఫ్కోర్స్ గార్డెన్ ఉంటుంది, చిన్నపిల్లలు ఎంజాయ్ చేసేది. అక్కడ ఫ్లవర్స్ అండ్ ఆల్ అన్నీ ఉన్నాయి అనమాట. వేరే ఫ్రెండ్స్ ఎక్కడున్నారో అని చెప్పి కాల్ చేసి కనుక్కున్నాడు. కానీ పెద్ద పెద్ద చెట్లు ఇక మొత్తం చెట్లు ఉన్నట్టున్నాయి దీని లోపల. మనం వెళ్ళి చూద్దాం. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి. నర్సరీ లాగా, చిన్నపాటి నర్సరీ లాగా ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్, చెట్లు. చిన్నపాటి నర్సరీ ఎంత క్యూట్ ఉన్నాయి. ఎంత పెద్ద ఫ్లవర్స్ నిజంగా. ఓ గాయ్స్, రియల్ ఇవి. నేను ప్లాస్టిక్ అనుకున్నంత పెద్దగా ఉండేసరికి. సో నైస్. ఎంత పెద్దగా ఉంది చూడండి. వైట్ కలర్ అయితే ఇంకా పెద్దగా.
ఇలా ఉంది ఇక్కడి లోకల్ పార్క్. వేరే ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాడు రెడ్ షర్ట్లో, ఆండ్రెస్ మమ్మల్ని పికప్ చేసుకొని వచ్చిండు, మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పి. ఇక్కడ ఈ బోర్డు ఆడుకుంటుంది, కనిపిస్తుందో లేదో మీకు. ఓకే, నా ఫ్రెండ్స్ టిక్టాక్ చేస్తా అన్నారు. ఓకే, ఏం చేస్తారంట? రీల్స్ చేస్తారా? గైస్ ఇక్కడ ఈ పార్క్లో మంకీ ఉంటుందంట. అయితే మంకీని చూద్దాము. ఐ నో మంకీస్ ఆర్ ఆల్ సేమ్ బట్ సమ్ మంకీస్ ఆర్ డిఫరెంట్. సో లెట్స్ సీ వాట్ టైప్ ఆఫ్ మంకీ. ఏ మంకీ ఇది? ఏ మంకీ తెలీదు. మంకీ ఇస్ ద మంకీ అంతే. అసలు మంకీనో కాదో కూడా మంకీనో కాదో కూడా తెలియదు. మంకీ అంటారు కదా వీళ్ళు. ఓకే, ఇక్కడ అంటే లైక్ లేలా అన్నది. ఇట్స్ మంకీ. ఇట్స్ మంకీ. ఇక్కడ బోర్డులో ఉంది మంకీ బిజినెస్ అని రాసింది. రియల్గా ఈ బొమ్మలు ఉన్నట్టు ఉంటుందా మంకీ? చూద్దామా గైస్? It's normal monkey. మన monkeys, Indian monkeys. Indian monkeys అంతే, ఏం డిఫరెంట్ లేవు monkeys. చూడండి. Okay. I think we'll come back and show more. Bye bye monkey. Oh, you're ready to do the video? She's ready. Come with. ఆ పార్క్ నుంచి బయటకు వచ్చాను. మేము ఇప్పుడు పెయింట్ బాల్ వచ్చాను. ఇట్స్ కైండ్ ఆఫ్ పబ్జీ రియల్ గేమ్. మన ఫైర్ బండి ఉంటుంది కదా పబ్జీ, కైండ్ ఆఫ్ అలాంటిదే. సో ఆ గేమ్కి వెళ్తున్నాము. సో మా కార్లో ఉన్న వాళ్ళందరిది ఫస్ట్ టైం అంటారు. సో పెయింట్ బాల్ దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ కార్ పార్క్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. సో వెళ్దాం పదండి. సో ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడే లైక్ రిజిస్ట్రేషన్ అవన్నీ చెయ్యాలంట. సో ఇలా ఉంది ఈ ప్లేస్. నేనైతే చూస్తున్నది ఒక రిసార్ట్ లాగా ఉంది, లైక్ ఒక నార్మల్ షాప్ లాగా ఉంది. ఎక్కడ ఆడతారబ్బా అని అనుకున్నాను. సో చూద్దాం ఏం చేస్తారు. అక్కడ రిజిస్ట్రేషన్ చేసి టికెట్స్ తీసుకుంటున్నాము. దాని తర్వాత మాకు ఇలాంటి కాస్ట్యూమ్ ఇస్తారు అనుకుంటా. సో లెట్స్ సీ. మాకు లోపల ఎలా ఉందో లేదో తెలియదు గైస్, లేకపోతే సారీ, ఇక్కడికి ఎండ్ అయిపోతుంది వీడియో. సో రిజిస్ట్రేషన్ అంతా చేసిన తర్వాత లైక్ టికెట్స్ తీసుకున్న తర్వాత ఇలా డ్రెస్సులు ఇస్తారు. నాకు చాలా పెద్ద డ్రెస్ ఇచ్చేసారు అని చెప్పి నవ్వుతున్నా నేను. సో మళ్ళీ ఎక్స్చేంజ్ చేయించుకుంటున్నాను ఇంకా చిన్న సైజ్కి. సో వాళ్ళు అలా సైజెస్ చూసి ఇస్తారనమాట. ఎవరిది ఏ సైజ్ అంటే ఆ సైజ్ ఇస్తారు. ఇక్కడ మా అందరు ఫ్రెండ్స్ ఆల్రెడీ వేసుకున్నారు. ఇప్పుడు నా టర్న్, నేనే లాస్ట్. అండ్ సో చూద్దాము ఇప్పుడు ఇదైనా వస్తుందా రాదా అని చెప్పి చూస్తున్నాను నేను. యా వచ్చేసింది నాకు ఈ డ్రెస్. సో ఇలా మొత్తం వేసేసుకోవాలన్నమాట. సో ప్రాపర్గా వేసేసుకోవాలి. సో సారీ గైస్, మా ఫ్రెండ్ వీడియో తీసాడు యూట్యూబ్ కానీ తెలీదు. సో అటు ఇటు చెప్పేశాడు అనమాట, ఏమి అనుకోకండి. సో ఇలా అంతా పెట్టేసుకోవాలి. డ్రెస్ మొత్తం మంచిగా పెట్టేసుకోవాలి. కౌశి ఆల్రెడీ వేసేసుకున్నాడు. అదేమో లైక్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా అనమాట. బుల్లెట్స్ తగిలితే మనకి డైరెక్ట్ తగలకుండా అని చెప్పి ఆ జాకెట్స్ ఇస్తారు. సో అది కూడా వేసేసుకోవాలి మనము. దాని తర్వాత ఇంకోటి ఇచ్చిండ్రు లైక్ బెల్ట్. దానికి ఇట్లా 2 బాటిల్స్ అలా ఉన్నాయన్నమాట. లైక్ బుల్లెట్స్ పెట్టుకోవచ్చు ఆ బెల్ట్లో. సో ఇప్పుడు ఇదే పెట్టుకోవాలి. ఇదే అన్నమాట అది నేను చెప్పిన బెల్ట్. అందులోనే ఇలా 2 బాటిల్స్ ఉంటాయి, అందులో బుల్లెట్స్ ఉంటాయి అన్నమాట. బుల్లెట్స్ అయిపోగానే ఇందులో చేంజ్ చేసుకొని బుల్లెట్స్ మళ్ళీ రిఫిల్ చేసుకోవాలన్నమాట గన్లో. సో ఇలా అన్నమాట. సో మేము ఫైనల్గా రెడీ అయ్యాము. ఏ చూడండి అందరు రెడీ అయిపోయారు. Lela, Priya, Anjali, Andres, and Braz. And you as well. సో ఇలా అందరం రెడీ అయ్యి అన్ని తీసుకొని బయటకు వెళ్తున్నాం అన్నమాట.
సో ఇక్కడ లైక్ ఈయన మాకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, ఎలా ఏం యూజ్ చేయాలి, అందులో బుల్లెట్స్ ఎలా నింపాలి అని చెప్పి. అది గన్ అనమాట, దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం చెప్తున్నాడు. లైక్ అలా బుల్లెట్స్ నింపేసుకోవాలి, లైక్ కింద పడకుండా అని చెప్పి చేయి పెట్టి వేసేసుకోవాలి. తర్వాత అది మాకు బెల్ట్ ఉంది కదా అందులో పెట్టుకోవాలన్నమాట. తనకు లేదు కాబట్టి పక్కకు పడేసిండు అంతే. సో ఆ బెల్ట్లో పెట్టేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా అనమాట. సో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చెప్తున్నాడు, లైక్ ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు ఇట్లా చేయాలి అలా చేయాలి అని చెప్పి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట మాకు. సో అలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చెప్తున్నాడు అనమాట, లైక్ మీకు ఒక బుల్లెట్ తగిలింది అనుకోండి చెయ్యి పైకి అనేసి గేమ్కి పక్కకు రండి. లైక్ గేమ్ పక్కకని కాదు, మా స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పిండు అనమాట. లైక్ 3 times or 4 times షాట్ తగిలితే అవుట్ అని చెప్పిండు, మనం గేమ్ నుంచి అవుట్ అయిపోతాము. సో ఇక్కడ లైక్ 2 teams చేస్తారంట, ఒకటి బ్లాక్ అండ్ ఒకటి గ్రీన్ టీమ్ ఉంది. లైక్ ఆ హెల్మెట్స్ బట్టి తెలుస్తుంది ఎవరు ఏ టీం అనేది. సో అలా అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అని చెప్పి అన్నాడు. ఏమైనా ఇంజురీ అట్లా అయినా కానీ చేయలేబట్టి నా దగ్గర రండి, సో నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. సో అందరు రెడీ అని చెప్పి అంటున్నాడు. ఎస్ వీఆర్ ఆల్ రెడీ అని చెప్పి ఇప్పుడు మేము అక్కడి నుంచి లైక్ ఫీల్డ్లోకి వెళ్తామన్నమాట. బ్లాక్ హెల్మెట్స్ ఒక టీము, ఈ బ్రౌన్ హెల్మెట్స్ ఒక టీము. సో నేను బ్రౌన్ సో ఇది బ్రౌన్ కాదు, లైక్ ఇంకొక కలర్ గ్రీన్, సారీ బ్లాక్ ఒక టీము గ్రీన్ ఒక టీము. సో ఇక్కడ నుంచి గన్స్ తీసుకోవాలి. ఓ మై గాడ్ ఇట్స్ హెవీ. నాది 6 నెంబర్ 6 టీమ్ నెంబర్ 5. మేము ఇద్దరం డిఫరెంట్ టీంలో ఉన్నాం. నేను కౌశిక్. ఓ మై గాడ్ ఎంత బరువు ఉంది. సో వెళ్తున్నాం గాయస్, బాయ్ బాయ్. లోపల ఛాన్స్ దొరికితే తీస్తాను, లేదంటే లేదు. ఇదే అనుకోండి అండ్ మేము లోపలికి ఎంట్రీ వరకు మేమిద్దరం డిఫరెంట్ టీమ్స్. సో ఇది ఫీల్డ్. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క టీంకి ఒక్కొక్కటి ఏంది అనేది రూల్స్ అవి చెప్తాడంట. ఇందాక సేఫ్టీ అండ్ అవన్నీ గన్ ఎట్లా యూజ్ చేయాలి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళినాక ఎవరి టీమ్స్ వాళ్ళు 2 teamsలో డివైడ్ అయిపోయి వెళ్తామన్నమాట. డోంట్ కిల్ మీ, ఓకే? నేనేం కిల్ చేయగానే అది మంచిగా రుకిలో పట్టుకున్నాక సో ఇది అంతసేపు వస్తలేదు అలా. ఈ గన్ను చాలా బరువు ఉంది. నువ్వు నన్ను కిల్ చెయ్యొద్దు, నువ్వు నన్ను నేను వేరే టీంలో ఉన్నాడు కౌశిక్, నేను వేరే టీం. సో రివెంజ్ తీసుకుంటాడేమో, నేను తీసుకుంటానో తను తీసుకుంటాడో చూద్దాం. రివెంజ్ ఎవరెవరి మీద తీసుకుంటారని. ఓకే గైస్ బాయ్. అలా గ్యాస్ ఫిల్ చేసేస్తాను. సో లైక్ ఇదన్నమాట ఫీల్డ్. ఇలా మమ్మల్ని టీమ్స్గా చేసేసి 2 teamsగా ఆడమన్నాడు. ఇంకో వాళ్ళు ఆపోజిట్లో ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాము. సో మేము చూసి మరి ఇలా ఏమంటారు షూట్ చేసుకుంటున్నాము అనమాట. ఎవరెవరు చచ్చిపోతే ఇలా పక్కకు వచ్చి నిలబడుతున్నాము, లైక్ 3 times అలా అవుట్ అయిపోతే. సో ఇలా అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి లైక్ దెబ్బ తాకింది పాపము. సో తను గేమ్ ఆడలేదు, కంటిన్యూ చేయలేను అని చెప్పి ఇలా పక్కకు వచ్చి నిలబడ్డది. సో మేము తనకు ఫోన్ ఇచ్చి ప్లీజ్ మా కోసం వీడియో రికార్డ్ చేయవా అని చెప్పాము. సో తనే రికార్డ్ చేసింది వీడియో. సో మేము ఆ ఫీల్డ్లో ఉన్నాము, మొత్తం చాలా దూరంలో ఉన్నాము. తను నిలబడ్డ దగ్గర ఎవరెవరైతే కనిపిస్తే అలా మా ఫ్రెండ్స్ అందరినీ క్యాప్చర్ చేసింది అనమాట వీడియోలో గేమ్ ఆడుతూ. సో ఇలా టీమ్స్ గేమ్ ఆడిన తర్వాత మేము సింగిల్ గేమ్ కూడా ఆడినాం అనమాట, ఇండివిజువల్ గేమ్. ఇంకా మాకు టైం ఉంది అని చెప్పి మీరు ఇంకా ఆడతా అంటే మీ ఇష్టము అన్నాడు ఆ ఇన్స్ట్రక్టర్. సో మేము అన్నాము ఓకే ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడదాము, లాస్ట్కి ఎవరు మిగిలిపోతే వాళ్ళు విన్ అని చెప్పి ఆడామన్నమాట. అలాగే ఆడుతుంది. అలాగే ఒకటి మిగిలింది, ఇంకా 2 friends ఉన్నారు. She surrendered. Oh, it was fun. Yeah. Oh, it was really fun. But did you surrender? They surrender? Oh, you're the winner. సారీ గాయ్స్, సరెండర్ చేయలేదంట, వాళ్ళే సరెండర్ చేసుకున్నారంట. సో
సో ఫైనల్ గా ఇండివిజువల్ గేమ్ లో నేను విన్ అయ్యాను. ఎలా తెలుసా? నేను కొంచెం తెలివిగా ఆడాను. నేను ఒక ప్లేస్ లో వెళ్ళి దాచుకున్నా. మిగతా వాళ్ళంతా కొట్టుకొని అవుట్ అయిపోతారు కదా, సో లాస్ట్ లో ఎవరైతే మిగులుతారో వాళ్ళని నేను షూట్ చేసి అవుట్ చేయొచ్చు అని అనుకున్నా. అండ్ బుల్లెట్స్ కూడా నా దగ్గర ఎక్కువ ఉంటాయి కదా, సో అలా లాస్ట్ లో వీళ్ళిద్దరు మిగిలారు. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి నేను షూట్ చేస్తుంటే షూట్ చేస్తూ అడిగారనమాట, సరెండర్ అవుతారా, గేమ్ కంటిన్యూ చేద్దామా అని చెప్పి. వాళ్ళు అన్నారు, నో 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 నో, నువ్వు షూట్ చేస్తే మాకు దెబ్బ తగులుతుంది, సో మేము మా దగ్గర బుల్లెట్స్ కూడా లేవు, మా దగ్గర బుల్లెట్స్ అయిపోయినాయి, మేము సరెండర్ చేస్తాము అని చెప్పి అన్నారు. సో అలా నేను గేమ్ విన్ అయ్యాను లాస్ట్ లో. Don't hit at the animal. There's some animals over there at the back. Just try the ball, baby. Yeah. Yeah, I think you can remove it. నా దగ్గర ఇంకా బుల్లెట్స్ మిగిలిండే, సో అందుకే ఇలా టార్గెట్ ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. నా తర్వాత ఇంకా మిగిలిండే అనమాట. నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత సో కౌశిక్ కూడా టార్గెట్ ప్రాక్టీస్ చేసిండు బుల్లెట్స్ తోటి. White container? On the right behind you. No, that one. That. Wow. No, that way. No, like more, you have to turn more that way. He's gonna throw something and he's gonna hit. Yeah, I wonder if that hit. I don't know. We don't know. ఇంకా ఇది మొత్తం మేము ఆడిన ఫీల్డ్, పెయింట్ బాల్ ఫీల్డ్. మస్తు ఫన్ ఉండే. వి హ్యాడ్ లైక్ 400 balls each. సో 4-5 games ఆడినాం మొత్తం. Okay, this is the end of the paintball video, guys. Finally, we're done. Can I చూడండి ఇక్కడ బ్రూజ్ అయింది, and everyone got like many bruises. చూడండి ఏం తింటుందో. నాన్ వెజ్ అయితే కాదు, ఫలాఫల్ రోల్ తింటుంది. ఇక్కడ ఫలాఫల్ కబాబ్ అంటుంది. సో ఫైనల్ గా మా లాంచ్ అసిస్టెంట్ ట్రిప్ కంప్లీట్ అయింది. మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము, ఎందుకంటే ఎక్సైటింగ్ గా పికాక్స్ ని చూసాము, వాలబేస్ ని చూసాము, అండ్ వైల్డ్ వాలబేస్ ని కూడా చూసాము నైట్ టైమ్స్ లో. అండ్ ఫ్రెండ్స్ తోటి నైట్ మూవీస్ అండ్ ఫన్ యాక్టివిటీస్ అలా అన్ని చేసి ఫుల్ గా ఎంజాయ్ చేసాము. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాము. మరి నెక్స్ట్ వీడియోలో వేరే ఎక్సైటింగ్ లొకేషన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, లవ్ యూ ఆల్.